అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 5 దశాబ్దాల నాటి కళ సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోజ్వల ఘట్టం జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమం వల్ల అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా అయోధ్య కన్నా 5 రెట్లు పెద్దదైన రామాలయాన్ని మన దేశంలో నిర్మిస్తున్నారు. దీంతో రామభక్తులంతా ఈ నూతన ఆలయం గురించి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. బీహార్ రాష్ట్రంలో చంపారణ్లోని కత్వాలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అయోధ్య రామ మందిరం కంటే 5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. 2013లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఆలయ నమూనాను ఆవిష్కరించి విరాట్ రామాయణ దేవాలయంగా నామకరణం చేశారు. అయితే దశాబ్ద కాలం తర్వాత ఈ ఏడాది 2023లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తవడంతో ప్రస్తుతం దీని నిర్మాణాన్ని 2025 చివరి నాటికి ఆలయాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కావడం విశేషం. దాదాపు 200 ఎకరాలలో 3.67 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు. ఈ ఆలయాన్ని మొత్తం 3102 స్తంభాలతో నిర్మిస్తున్నారు. ఇది పాట్నాలోని మహావీర్ టెంపుల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తులో 5 శిఖరాలుంటాయి. ఈ దేవాలయం యొక్క ఎత్తైన శిఖరం 405 అడుగులు ఉంటుంది. అలాగే 180 అడుగుల ఎత్తులో 4 శిఖరాలు ఉంటాయి. ఈ ప్రధాన ఆలయం ముందు ఒకేసారి 20,000 మంది ప్రార్థన చేసే స్థలం కూడా ఉండడం విశేషం. బీహార్ రాష్ట్రంలో కైత్వాలియా గ్రామంలోని కేసరియా చైకా రహదారి పక్కన ఈ విరాట్ రామాయణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ ప్రదేశం పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కంబోడియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన అంగ్కోర్ వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయ ప్రధాన శిఖరం అంకోర్ వాట్ యొక్క 215 అడుగుల శిఖరం కంటే రెట్టింపు ఉంటుంది. అంటే 405 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది పూర్తయినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణం అవుతుంది. మొత్తం నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2025 మహాశివరాత్రి రోజున ఆలయంలో అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించే యోచనలో ఉన్నట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది.